హలో ఈరోజు మనం అగారో ఎలక్ట్రిక్ మిల్క్ ఫ్రోతర్ అండ్ వార్మర్ని మనం ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాము. ఇది అగారో ప్రోడక్ట్. ఎస్, మీరు అనుకుంటున్నట్టే ఇది ప్రమోషన్ది. అయితే ఇది చాలా యూస్ఫుల్. ఎప్పుడు అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు లేదా సడన్గా కాఫీ తాగాలి అనిపించినప్పుడు స్టవ్తో అవసరం లేకుండా కాఫీ లవర్స్కి చాలా నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాఫీ లవర్స్ ఉంటే ఇది గిఫ్ట్గా ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అస్సలు కాఫీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా కాఫీ చేసుకోవచ్చు అనమాట. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. నాకు, మా హస్బెండ్కి, జేసీకి, యశు వాళ్ళ హస్బెండ్కి, మేము ముగ్గురం మంచి కాఫీని ఎంజాయ్ చేస్తాం. లక్కీగా నా టేస్ట్కి తగ్గట్టుగా అగారా వాళ్ళు మంచి మిషన్ కూడా పంపించారు. ఈ మిషన్ మనం ఆన్లైన్లో కొనాలి అంటే 4400 రూపీస్ అయితే ఇప్పుడుంది. మీరు కూడా కాఫీ లవర్స్ అయితే చక్కగా ఇదొకటి కొనుక్కొని కార్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎక్కడంటే అక్కడ మీరు హ్యాపీగా కాఫీ తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా ఉంటుంది క్లియర్గా నేను సింపుల్గా ఎలా చేయాలో చెప్తా. అసలు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మళ్ళీ మొత్తం ఇక్కడున్న బుక్లెట్ అంతా చదవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా నేను ఉన్నాను కదా, అందుకే నాకు ఇది పంపించారు, నేను చెప్తాను మీకు. ఇది మిషన్ చాలా చిన్నది, ఎక్కువ వెయిట్ ఏం లేదు. సింపుల్ ఒక బ్యాగ్లో క్యారీ చేయొచ్చు. ఇది ఎప్పుడైతే మనం ప్లగ్ ఇన్ చేసామో అప్పుడు మటుకి అస్సలు ఇక్కడ ఫింగర్ పెట్టి టచ్ చేయొద్దు, బికాస్ ఇట్స్ హాట్ ప్లేట్ అనమాట. చాలా వేడిగా ఉంటుంది, ఫింగర్స్ కాలిపోతాయి, జాగ్రత్త. అండ్ ఇది మనం కాఫీ చేసుకునే మగ్. ఇందులో మనం ఓన్లీ రెగ్యులర్ కాఫీయే కాదండి, కాపుచినో చేసుకోవచ్చు, హాట్ మిల్క్ చేసుకోవచ్చు, అంతేకాకుండా హాట్ చాక్లెట్ రకరకాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ పైన కూడా రాసి చూసారా, 4 in 1 చాలా చేసుకోవచ్చు. ఇందులో మనకి మిల్క్ కెపాసిటీ మటుకి 300 ml పడుతుంది. అండ్ మనకి ఆ ఫోమ్ రావాలి అలా అంటే 250 ml పోసుకుంటే కనుక నురగతో పాటు మనకి సరిపోతుంది. 300 ml పోస్తే కనుక మనకి నురగ రాదు. ఇక్కడ మనకి ఏమేమి చేసుకోవచ్చు, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. మనం ఇందులో చాలా రకాలుగా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. మిషన్ అయితే మనకి 4500 రూపీస్ పడుతుంది. సో ఫస్ట్ ఒక్కసారి దీన్ని నేను వాష్ చేస్తాను. ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి వాష్ చేద్దాం. నేను ఇప్పుడే ప్లగ్ పెట్టాను. ఇక్కడ మనకి 4 మోడ్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే కాఫీ లవర్స్ కన్నా యాజ్ ఎ మదర్గా ఇది మనకి చాలా ఉపయోగపడుతుందండి. పిల్లల్ని మనం కార్లో తీసుకెళ్తూ ఉంటాము, అయితే ఎక్కడ పడితే అక్కడ పిల్లలకి మిల్క్ కావాలంటే ఇవ్వడం కష్టం. ఎక్కడైనా టీ స్టాల్స్ దగ్గర కూడా వాళ్ళు కొంచెమే ఇస్తారు. ఆ మిల్క్ మంచివో కాదో ఎలాంటివో కూడా మాకు తెలీదు. నేను ఎప్పుడైనా చెరీ బెర్రీని బయటికి తీసుకెళ్తే కనుక అస్సలు పాలు కొనిపించను, తాగించను. అదే మనం ఈ మిషన్ ఉందనుకోండి, మిల్క్ ప్యాకెట్స్ మనం తీసుకెళ్ళేసి పిల్లలకి ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాపీగా హీట్ చేసి ఇవ్వచ్చు. కార్లో కూడా మనం ప్లగ్ చేసుకోవచ్చు, కాకపోతే మనం ఆ సాకెట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మర్చిపోయాను వెయిట్. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేశాను, అంతకుముందు మొత్తం అన్నీ చెక్ చేశాను. ఇందులో మనకి 2 మిషన్స్ ఉంటాయి. ఇలా ఉంటుందన్నమాట. ఇదేమో మనకి ఆ ఫోమ్ పైన నురగ ఉంటుంది కదా, అది రాకుండా ఉండడానికి జస్ట్ రెగ్యులర్ కాఫీ. ఇది పెడితే కనుక పైన మంచిగా నురగ వస్తుంది అనమాట. మనము పెద్ద కాఫీ షాప్స్కి వెళ్తాం కదా, కాఫీ షాప్స్లో పెట్టేదన్నమాట. అండ్ ఇది మ్యాగ్నెటిక్. ఇందులో మనం ఫస్ట్ మగ్ని పెట్టేసిన తర్వాత మనకి ఎంత కాఫీ కావాలో అంత చేసుకుందాం. షూ కొనిచ్చింది కదండి మనకు ఆ ఇత్తడిది డిగ్రీ కుంభకోణం కాఫీ కప్ తెచ్చుకుందామా. ఇదిగో వచ్చేసింది. ఇప్పుడు దీంతో పని లేదు, ఇందులో మనం కాఫీ చేసుకుందాం, బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఎంత కావాలో కాఫీ అని పాలు తీసుకోండి, కొంచెం తక్కువ తీసుకోండి. ఎందుకు అంటే మనకి పైన నురగ వస్తుంది కదా. సో ఈ మిషన్లో పాలు వేసే మినిమం ఒక లెవెల్ ఉంటుంది, మినిమం వరకు వేసాను. మ్యాక్సిమం కూడా చేసుకోవచ్చు, ఇందులో మనకి మార్క్ ఉంది. ఇంకా కొంచెం వేద్దాము, మా ఆయనకు కూడా ఇవ్వచ్చు కదా. అవును, 2 కప్పులు వేద్దాం, తాగుతారు. సో 2 కప్స్ వేసాను. వేసిన తర్వాత ఇందులో మనం ఎవరికైతే కాఫీ ఇస్తున్నామో వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా షుగరు. నాకైతే 1.5 స్పూను, మా ఆయనకైతే 1 స్పూను. సో ఇద్దరం కలిసి తాగుతాం కాబట్టి కొంచెం తక్కువే వేసాను. అండ్ ఇందులోనే కాఫీ పొడి కూడా వేసేయండి. ఇది నెస్కాఫీ, నాకు చాలా నచ్చింది. వీటితో క్లోజ్ చేసేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఆన్ చేయాలన్నమాట. ఆన్ చేసి కాఫీ చొన్న మీద పెట్టాను, అదే అవుతుంది. చూడండి స్టార్ట్ చేసిన వెంటనే ఎలా అవుతుందో. ఇంకొంచెం కాఫీ కూడా వేయచ్చు, నేను కొంచెం డార్క్గానే తాగుతాను. అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది, మనతో ఏం పని లేదు, మిషన్ కాబట్టి మిషనే చూసుకుంటుంది. సో ఇక్కడ కాఫీ కప్ రెడీగా పెట్టుకున్నాం. చిన్నపిల్లలు ఉంటే నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. హోటల్ రూమ్లో ఉంటాం కదా మనం హాలిడేస్కి వెళ్ళినప్పుడు, అక్కడ హోటల్లో చక్కగా పాలు కాచి ఇవ్వచ్చు.
అండ్ హస్బెండ్కి కాఫీ తాగే అలవాటు ఉన్నా, టీ తాగే అలవాటు ఉన్నా మనం చేసేయచ్చు అనమాట. మీరే మంచి కాఫీ చేసి వెళ్ళి పార్ట్నర్ని లేపొచ్చు. హస్బెండ్గానే కాదు, వైఫ్కి కూడా కాఫీ చేసి ఇవ్వచ్చు. చూడండి ఆల్మోస్ట్ అయిపోతుంది. నేను కూడా వెయిట్ చేస్తాను. అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను, చూడండి. వావ్, భలే వచ్చింది కదండి. ఇప్పుడు ఇలా తీసుకుని కాఫీ వేసేసి ఇలా ఫుల్ నురగా, భలే ఉంది కదా కాఫీ. టక్కున రెడీ అయిపోయింది. అండ్ జస్ట్ గార్నిష్ కోసం కాఫీ పౌడర్ అయినా సరే, కోకో పౌడర్ అయినా సరే, ఇంతే. హాట్ కాఫీ రెడీ. సో ఇదండి గారు ఎలక్ట్రిక్ మిల్క్ ఫార్టర్ అండ్ వార్మర్తో ఇలా చక్కగా సింపుల్గా కాఫీ చేసేసాను. మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. 4400 యూజ్ అయ్యే వాళ్ళు తీసుకోండి. నచ్చితే కనుక బై చేయండి. బాగుంది. మీ ముందే చేశాను కదా కాఫీ. చాలా సింపుల్గా అయిపోయింది. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.